ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏంటంటే కొ కొత్తగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు పెరగాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ప్రకారము అది చేసే ఆలోచనలు కొంత ఉంటాయన్నమాట. అయితే ఇంతకంటే ముందు ఏ ప్యాటర్న్ మనం వాడుతున్నాము అంటే 1976లో జనాభా లెక్కల ప్రకారం ఎంపీ సీట్లు ఎన్ని ఉండాలో అప్పుడు తేల్చిన లెక్క. అయితే 25 ఇయర్స్ తర్వాత అది ఇంకోటి చేసేది ఉంటే అది ఏమైందంటే 2001లో సెన్సస్ చేసిన తర్వాత కొంత డిఫరెన్స్ వచ్చేసింది. ఎట్లాంటి డిఫరెన్స్ వచ్చేసింది అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే జనాలు అంటే లెట్స్ సే పాపులేషన్ పెరుగుతుందో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడము, ఎవరైతే నిజంగా పాపులేషన్‌ని కంట్రోల్ చేస్తూ డెవలప్‌మెంట్ దిక్కు పోతుండ్రో వాళ్ళకేమో తక్కువ సీట్లు రావడం. ఈ ప్రాబ్లమ్ రావడంతో ఏమైందంటే అప్పుడు 2001లో ఆయన సెన్సెస్ని 2008లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఏం యాక్ట్ అంటే ఎవరికి నష్టం జరగకూడదు, ఇది ఎట్లుందో అట్లే కంటిన్యూ చేద్దాము ఈసారికి. 25 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో దాని ప్రకారము మనం అప్పుడు లెక్కలు కొత్త లెక్కల ప్రకారం అప్పటికల్లా పాపులేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త సెన్సెస్కి వెళ్ళి అప్పుడు డీలిమిటేషన్ చేద్దామని చెప్పి ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో ఇదంతా అర్థమైందా ప్రజలారా? ఇప్పుడు మీకు ఒకటి ఏం చెప్పబోతున్నా అంటే మరి ఇట్లా జరిగితే మనం పాపులేషన్ కంట్రోల్ చేసుకున్న రాష్ట్రాలేమో తక్కువ సీట్లు వస్తాయి, పాపులేషన్ కంట్రోల్ చేయలేని రాష్ట్రాలేమో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు మనము ఎవరు రాజ్యం వెళ్తారు అంటే మన ఓట్లతోటి మీకు ఈ యొక్క కొన్ని వీడియోలు చూపిస్తాను ఇవాళ చూడండి. ఇది ఒకసారి చూడండి ప్రజలారా ఈ వీడియో. ఒక చిన్న చంటి పిల్లోడిని తీసుకొని ఇగో ఇట్లా ఏదో పాలకుండలలో ఎత్తి ఇగో ఇట్లా తీసుకొని పోతూ ఉంటుంది. ఇదో సెక్షన్ ఆఫ్ పీపుల్, రైట్? ఇక వీళ్ళు ఇట్లా ఇది కరెక్టా కాదా అంటే ఇక మనం ఏం చెప్పడానికి ఉంటుందిలే కానీ ఇగో చూడండి ఇట్లాంటి వేషాలు వేసేవాళ్ళు మనకు రేపు పొద్దున్న రూల్ చేస్తారు మనల్ని. ఇది ఒకటి ఇక్కడ అయిపోలేదు, నేను మీకు ఇంకొన్ని చూపిస్తాను చూడండి. ఇది ఒక్క వీడియో చూడండి. ఏం లేదు, ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తుకొని వచ్చేస్తారు, కథం సరిపోతుంది. చూడండి అందరు పడిపోతారు. అంటే ఇట్లాంటి రాష్ట్రాల నుంచి ఇక సీట్లు వస్తూ ఉంటాయి. ఇక మనకు ఇక ఇంకా చూపిస్తే ఇంక ఇక్కడ అయిపోలేదు, మీకోసమే కొన్ని పెట్టిన అనమాట ఇవన్నీ ప్రజలారా. చూడండి ఏదో చిన్న చంటి పిల్లోడు అనమాట. చూడండి ఇది ఒక చిన్న పిల్లోడిని తీసుకొని ఇగో అదేదో ఇంకా ఎవరో పోతా ఉన్నారు కావచ్చు, దాంట్లో ఆ చిన్న పిల్లోడిని ఆ తొక్కిసలాట్లు అయ్యి ఏమన్నా పిల్లోడికి ఏమన్నా అయితే అంటే ఇగో ఇట్లాంటి ఈ మూఢనమ్మకాలు విపరీతంగా ఉండే జనాలు ఉన్నారన్నమాట ఇక్కడ అయిపోలేదు. సరే వీళ్ళంతా ఏదో చదువుకున్నారో చదువుకోలేదో అనుకుంటాం కదా, దీని సంగతి పక్క పెడదాం. ఇంకోటి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి ఇది ఒకసారి చూడండి ప్రజలారా. మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఇది ఎక్కడ అంటే మన ప్రయాగ్రాజ్లో జరిగిన తర్వాత అసలు దీన్ని ఒక ఏమంటారు దీన్ని ప్రెస్ మీట్ తర్వాత అనమాట. ప్రెస్ మీట్ తర్వాత వీళ్ళంతా అక్కడ విలేకరులు, వీళ్ళంతా విలేకరులు ఇదంతా కొట్టుకొని తీసుకుంటుంది. ఆ పిజ్జా డబ్బాలు ఏదో రైస్ డబ్బాలు ఏవో ఉంటాయి కదా, ఏదో ఇంకా లంచ్ డబ్బాలు, ఇవన్నీ ఆ లంచ్ డబ్బాల్లో తీసుకొని కొట్టుకుంటున్న లెక్క ఇది. ఇది మనం చూస్తున్న ప్రక్రియ. ఇక వీళ్ళు మనల్ని ఎంచుకుంటారు అంటే ఒకసారి ఆలోచించండి. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎవరు ఎంచుకుంటున్నారు, అసలు ఏం జరగబోతుంది దేశంలో, అసలు ఏమన్నా ఓటుకు ఒక ప్రాధాన్యత, ఒక విలువ, మనం పడ్డ కష్టానికి ఏమన్నా ఉంటుందా అంటే ఇక్కడనే అయిపోలేదు ప్రజలారా. ఇది అందరు చూడండి, ఇదంతా చూడండి అందరు వీలైతే. మీకు ఇంకొంత డేటా కలెక్ట్ చేసుకొని వచ్చిన ఇది కనుక చూస్తే మీరు డిలిమిటేషన్కు తమిళనాడు వ్యతిరేకం కాదు. ఎవరు చెప్తుండేది? ఉదయనిధి స్టాలిన్ గారు. అంటే ఇప్పుడు మన స్టాలిన్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. జస్ట్ లెట్ మీ డ్రా దిస్ అండ్ షో యూ ఆల్. యా, సో ఆయన ఏం చెప్తున్నారంటే ఇది మేము వ్యతిరేకం కాదు. సిద్ధరామయ్య గారు ఏం చెప్తున్నారంటే డీలిమిటేషన్ మీద క్లారిటీ ఉండాలంటారు. ఇది పాపులేషన్ బేస్డా లేకుంటే కరెంట్ ఉన్న లోక్సభ మెంబర్స్ మీదకి వెళ్ళా అనేది, ఎందుకంటే ఈ నంబర్ లేదు. మరి 2001లో జరిగిన సెన్సెస్ ప్రకారం 2001లో జరిగిన సెన్సెస్ ప్రకారం అయితే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈసారి కూడా పాపులేషన్ ప్రకారమే చేస్తారేమో అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉంది. అదే కనుక అయితే ఏం జరగబోతుందో ఇక్కడ కింద చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇదే కనుక జరిగితే ఇదొక సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ యూపీ, బీహార్ ఈ రెండు రాష్ట్రాలు కలిపి 222 సీట్లు ఉంటాయి.
సౌత్ మొత్తం కలిపి 165 ఉంటాయి. ఇక మిగతా స్టేట్లు కలిపి 461 ఉంటాయి. సో ఈ లెక్క చొప్పున. అట్లా కాకుండా ఇక ప్రస్తుతానికి మన దేశంలో రాజకీయం కనుక చూస్తే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇది మధ్యప్రదేశ్, ఇది బీహార్, ఈ 4 రాష్ట్రాలు కలుపుకుంటే 324 సీట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ 4 రాష్ట్రాలే 145 ఇక్కడ, ఇది ఉత్తరప్రదేశ్, ఒక 50 రాజస్థాను, 52 మధ్యప్రదేశ్, ఒక 79 బీహార్. చూడండి ఇవి మనం ఇంకా మొత్తం తెలంగాణ మన సౌత్ ఇండియా కనుక చూసుకుంటే తమిళనాడులో 49, కర్ణాటకలో 41, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి 54, ఇగో కేరళ ఒకటి 21 అవుతున్నాయి. ఇది ఇంత సిచ్యువేషన్. ఇక్కడ అయిపోలేదు ఇంకా ప్రజలారా, మీకు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఇది కనుక చూస్తే ఇదేంటిది అంటే ఎట్లా మనకు ఇప్పుడు ఏ ప్రపోర్షన్లో పెరుగుతున్నాయని కనుక చూస్తే ఉత్తరప్రదేశ్లో 79% సీట్లు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 79% సారీ. బీహార్లో కనుక చూస్తే 98%, రాజస్థాన్లో 100% పెరుగుతున్న సీట్లు చూడండి. మధ్యప్రదేశ్లో 79%. ఏందండి సీట్లు పెరిగేది? ఎందుకు ఇది అంత పెరుగుతుంది తెలుసా? పాపులేషన్ కంట్రోల్ లేదు, ఒక చదువు లేదు, ఒక ఏమీ లేదు. ఇక ఏం లేకుండా ఇక అసలు జనాలు ఎట్లా పడితే అట్లా గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా ఉన్నది. కాబట్టి ఈ 4 రాష్ట్రాల జనాలు వీళ్ళు ఓటేస్తే మిగతా దేశం అంతా ఏం ఓటేసినా వేయకున్నా ఏం డిఫరెన్స్ పడదిగా. మనం అంతా ఎంత కష్టపడి ఏం చేసినా కూడా ఒకటే మాట చెప్తా, ఆ బీహార్లో ఒక 15-20 కోట్లు ఉంటారు, ఉత్తరప్రదేశ్లో 25 కోట్లు ఉంటారు. సో వీళ్ళిద్దరు కలిపి చూసుకుంటే ఒక 40-45 కోట్ల జనాభా ఉంటుంది. ఈ 40-45 కోట్ల జనాభా వాళ్ళు అసలు డెవలప్ కాకుండా భారతదేశం డెవలప్ అవుతుందని ఎవరికైనా అనిపిస్తే అది భ్రమ అని చెప్పి ఆలోచించుకోండి ఒకసారి. ఇంక ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, నేను ఇక్కడ డేటా అంతా బాగా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన. మరి అదే మనం ఇది ఇక్కడ చూసుకుంటామంటే ఇగో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక చూసుకుంటే జస్ట్ 29%. చూస్తున్నారు కదా, ఇక్కడ 29% మాత్రమే ఉంది ఇక్కడ పెరుగుదల. ఓకే, సో దిస్ ఈజ్ వైట్ ఇట్ ఈస్ అంటే ఇది రైట్. తర్వాత అట్నే కనుక చూసుకుంటే ఇగో ఒరిస్సాలో 33%, ఇంకా బెంగాల్లో చూస్తే 43%, ఇంకా మిగతా కర్ణాటకలో కొంచెం, మహారాష్ట్రలో కొంచెం ఓకే ఉంది. ఇటువైపు అయితే తక్కువ ఉంది. సో బేసికల్లీ సదర్న్ స్టేట్స్లో బాగా తగ్గింది ఇది. ఇగో తమిళనాడులో ఇంకో 26%. సో బాగా తగ్గించిండ్రు ఇక్కడ. ఓవరాల్గా టోటల్ పర్సెంటేజ్ 56% పెరిగితే సీట్లు మనకు మాత్రం ఇంకా అసలు చాలా మినిమల్ పెరుగుతాయి అనమాట. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను దీన్నే. ఇది కొంచెం ఈ పిక్చర్ కొంచెం పెద్దగా చేయాల్సిందేమో, బట్ లెట్ మీ మేక్ ఇట్ లైక్ సో. సో ఇట్లా చూడండి ప్రజలారా, ఇది ఒకసారి చూస్తే ఇక్కడ పాపులేషన్ గ్రోత్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు, TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్. ఉత్తరప్రదేశ్లో 2.7 అంటే ప్రతి 100 మందిలో ఓకే 2.7% మంది అక్కడ పిల్లలు పుడుతున్నారు అనమాట, రైట్. అదే కనుక చూస్తే బీహార్లో 3 పుడుతుండ్రు, ప్రతి 100 మందిలో ఇంకా 3 పుడతారు అనమాట ఇక్కడ. రాజస్థాన్లో 2.4, గుజరాత్లో 2, మధ్యప్రదేశ్లో 2.6. కానీ అదే మన సౌత్ ఇండియాకి వచ్చి చూసుకున్నాం, తెలంగాణ 1.5, ఆంధ్రప్రదేశ్ 1.5, తమిళనాడు 1.4. సో ఇక కేరళ చూసుకుంటే 1.5. ఇంతే ఉన్నది. అంటే వీళ్ళతోటి మనం ఏమో పాపులేషన్ని ప్రాపర్గా కంట్రోల్ చేసి ప్రాపర్గా గ్రోత్ అన్నీ తీసుకొస్తే ఇక్కడ మాత్రం ఈ బ్యాచ్ ఉన్నదిగా ఈ బీమార్ అంటారు. ఈ రాష్ట్రాలని బీమార్ రాష్ట్రాలు అంటారు. ఏమంటారు? బీమార్ రాష్ట్రాలు అంటారు. బీమార్ అంటే బీమారి, సిక్కు. ఎందుకు సిక్కు అంటున్నా అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, ఇవి 4 ఘోరమైన రాష్ట్రాలు. ఎందుకు ఘోరమైన రాష్ట్రాలు అంటే డెవలప్మెంట్ ఉండదు, ఒక మొత్తం విపరీతమైన ట్రెడిషనల్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకు, అసలు ఎవరు చదువుకోరు, ఎకానమీ సరిగ్గా ఉండదు, ఏది సరిగ్గా ఉండదు. టోటల్ ఫర్టిలిటీ విపరీతంగా ఎక్కువ ఉంటుంది, క్రైమ్ ఎక్కువ ఉంటుంది, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్కి రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు దళిత్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు పెడతా ఉంటారు. వాళ్ళంతా కాస్ట్ డిస్క్రిమినేషన్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది, రిలీజియన్ డిస్క్రిమినేషన్ కూడా హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదంతా ఏంటంటే వీళ్ళంతా ఒక చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తారా ఈ చక్రవ్యూహం నుంచి అంటే మరి మనకు తెలియదు. ఇంకా ఇక్కడే అయిపోలేదు ప్రజల. కొంచెం నేను రాసుకొచ్చిన డేటా అంత మంచి కలెక్ట్ చేసిన, ఒకసారి చూడండి ఇది. సో ఇదేమో పెరిగే సీట్లు ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా. ఇక్కడ యూపీలో 143, మధ్యప్రదేశ్ 52, బీహార్లో 79 ఇట్లా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ నెంబర్. అయితే ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకొకటి రాసుకొని వచ్చిన. ఇది ఒక్కసారి చూడండి మీరు అందరు కలిసి. ఇది కనుక ఇక్కడ చూస్తే
లెట్స్ సే మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు ప్రజానికి 2,19,000 ఇదేంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక తలసరి ఆదాయం సంవత్సరానికి 2,19,000 ఎవరు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మరి బీహార్ది చూద్దాం. బీహార్ చూస్తే 54,000. బీహార్ చూస్తే 54. ఇక తెలంగాణ చూసుకుందాం. మన తెలంగాణలో కాబట్టి తెలంగాణ చూస్తాం. మనదేమో 3,00,000. ఆంధ్రప్రదేశ్లో లెట్సే 2,20 ఉంటే మనం 3,10 ఉన్నాం, రైట్. ఇది ఇంత అయింది. మరి ఇక్కడ చూస్తే వీళ్ళు 54. వీళ్ళు ఇటు చేరుకోవాలన్నా ఇటు చేరుకోవాలన్నా 6 టైమ్స్ పెరగాలి, ఒక 5-6 రేట్లు పెరగాలి. మరి 5-6 రేట్లు మన జీతాలు పెరుగుతాయి. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. లెట్సే ₹1,00,000 జీతం వస్తుంది అనుకుందాం మనకు నెలకి. మరి 6 లక్షల జీతం మనకి ఎట్లొస్తుంది చెప్పండి? అదేమన్నా పాసిబుల్ అయ్యే టాస్కేనా? అంటే పాసిబుల్ అయ్యే టాస్క్ కాదు. అంటే ఏమన్నట్టు వీళ్ళ దగ్గర నుంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక కరెక్ట్ అజంప్షన్ కాదు, కరెక్ట్ లెక్క కాదనమాట. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఒక బీహార్ కాదు, మీకు ఇది కూడా చూపిస్తాను. కొంచెం కిందికి వెళ్తే కొంచెం కిందికి వెళ్తే యూ విల్ సీ వేర్ ఉత్తరప్రదేశ్ హిస్టరీ, రైట్. ఇక్కడ 73,000. బీహార్ ఏమో 50,000, ఉత్తరప్రదేశ్ ఏమో 70,000. ఇది వీళ్ళ లెక్క. ఈ 2 రాష్ట్రాలకు డబ్బులు ఎంత పెట్టినా పోతూనే ఉంటాయటిగా. మనం ఏం చేయలేం దాన్ని. ఇప్పుడు మనం కడుతున్న జిఎస్టీలు కానీ, ట్యాక్సులు కానీ ఇవన్నీ వాళ్ళకే పోతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ పద్ధతి ప్రకారం కనుక వచ్చినట్టయితే వాళ్ళే సీట్లు, వాళ్ళే ఓట్లు, వాళ్ళు చెప్పిందే రాజ్యం. ఇక దీంతో ఏమవుతుందంటే కరెక్ట్గా ఆలోచించండి. మనం ఇంతింత కష్టపడి ఫీజులు మన పిల్లల్ని కట్టించుకుంటాము, ఇంకా ఎంతో ట్యాక్సులు కడతా ఉంటాం, ఇవన్నీ కడతా ఉంటాము. ఇవన్నీ మనకి తీసుకుపోయి అక్కడన ఇక ఆ జనాలకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక కోపం వస్తూ ఉంటుంది మనం చెప్తా ఉంటే, కానీ ఇంకా అవి మాట్లాడొద్దు కాబట్టి మనం మాట్లాడడం కొద్దిగా కష్టం అనమాట. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కొంచెమన్నా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి ప్రభుత్వాలు. ఏ లెక్క ప్రకారం పోతున్నాం, ఏం పోతున్నాం అంటే ఇప్పుడు నిన్న అమిత్ షా గారు ఏం చెప్తున్నారంటే సీట్లు తగ్గాయి అంటారు. అయ్యా సీట్లు తగ్గాయని మన అందరికి తెలిసిందే, కానీ ఎవరికెన్ని సీట్లు పోతున్నాయి, ఏ లెక్క ప్రకారం పోతున్నారు? మీరు జనాభా లెక్క ప్రకారం పోతున్నారా, లేకుంటే పాత సీట్లు ఉన్న దాన్ని ఇంక్రీజ్ చేయడానికి పోతున్నారు ఒక సర్టన్ పర్సంటేజ్? ఇప్పుడు లెట్సే మన తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని రాష్ట్రాలు కలిపి ఒక 20% పెంచుతున్నావా, 30% పెంచుతున్నావా, ఒక 50% పెంచుతున్నావా, ఆ స్లాబ్ ప్రకారం పెంచుండి. అంతేగాని ఉట్టి జనాభా లెక్క ప్రకారం వేస్తా అంటే కష్టం. నేనేం చెప్తా అంటే జనాభాతో పాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు ఎడ్యుకేషన్ లెవెలు, ఇక తర్వాత ఇప్పుడు కొత్త జాగ్రఫీ అంటే ఇప్పుడు మన మొత్తం అంటే సర్వే ల్యాండ్ ఉంటుంది కదా, ఇంత ల్యాండ్ దాని ప్రకారం ఇట్లా 4-5 వెరైటీలు వేసుకొని మనం ఏమన్నా చేస్తూ ఉంటాం. అంతేగాని ఒక్క పాపులేషన్ని తీసుకొని చేస్తాము అంటే మరి ఇన్ని రోజులు కష్టపడి అసలు ప్రభుత్వాలు మనకి ఎంతో ట్రైన్ చేస్తూ ఉండి మనం పాపులేషన్ కంట్రోల్ చేసి ఎడ్యుకేటెడ్ అయితే మన అందరి ఫ్రూట్ తీసుకుపోయి మన అందరు సంపాదించిన సంపాదన తీసుకుపోయి బీహార్ యూపీకి పెడతా అంటే ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అండి? ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి? కనుక ప్రజలారా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కొంత ఆలోచించండి. దీని మీద అందరు ఆలోచించి దీని మీద అందరు మాట్లాడుకోండి ఈ టాపిక్ని. అట్లయితేనే ఆగుతుంది, లేకుంటే ఇది ఆగనే ఆగది. ఇది ఆగకపోతే ఇంకా అసలు ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా చాలా కష్టాలు పడతాయి. ఎందుకంటే మనకు వచ్చే డబ్బులు చాలా మినిమల్ ఉంటాయి, మన మాట నెగ్గదు, చెల్లదు, ఏం కాదు. కనుక ప్రజలారా ప్లీజ్ కైండ్లీ డూ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ మీకు ఏమైనా కమెంట్స్ పెట్టాలనుకుంటే కూడా పెట్టండి, రైట్. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.